ప్రజలకు మంచి చేసే దాంట్లో ఆ రకంగా ఉండాలి. ముందు ఆ అవగాహన పెంచుకోమన్నాడు. అసలు అవగాహన రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు తెలుసుకున్న తర్వాత ఏకర్ దీపంలో మాట్లాడాలి. ఏమి తెలియకుండా ఊరికి వచ్చేసి మేము సింగిల్ గా వెళ్ళాము, మావాడు మగాడు మావాడు సింహం ఇదేనా? ఇంకెంతకాలం చెప్తారు ఈ మాటలు? అవి కాదు కదా కావాల్సింది. ప్రజలకు ఏమి మంచి చేసాం అనేది చెప్పాలి ఎప్పుడైతే సరే. అంటే మీరు గంధి శ్రీనివాస్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి సాధారణంగా అతను ఇప్పుడు ఏంటంటే పార్టీ కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉన్నాడు. పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయలేదు, పార్టీకి రాజీనామా చేయలేదు, రెండు జరగలేదు. మూడోది ఏంటంటే ఓ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించినవాడు మళ్ళీ వారు పవన్ కళ్యాణ్ వెనకతల పెరటతోని పెంకట్టుకుని వెళ్ళాడంటే ఇంకా అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు పార్టీకి. మా ప్రసాద్ బాగా చెప్పాడు ఆ విషయంలో. ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకొని కొన్ని సంవత్సరాల తరబడి సేవా తత్పరతతో కొన్ని సేవ చేస్తుంటారు. సడన్గా పారాచూట్ బ్యాచ్ వచ్చేసరికల్లా వాళ్ళ ఉనికికి ప్రమాదం కలిగి వాడికే అవకాశాలు కల్పించేదారా ఇప్పుడు ఈ నాయకత్వం ఎప్పటికీ ఎన్హాన్స్ అవుతుంది. సో అంచేత ఈ నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎంతే దగ్గర నిజంగా స్వచ్ఛందంగా పార్టీకి కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళందరికీ తీవ్రత ఉంటుంది. సో ఆ కోణంలో ఆయన చెప్పింది కరెక్టే. ఈయన కొడుకు దిక్కులేదు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడానికి, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి. ఈయన వెనకాల 13 మంది 14 మంది అని ఈ బిస్కెట్ కార్యక్రమాలు ఎందుకు వచ్చింది చెప్పండి? అందులో పనికొచ్చిన ఏమైనా ఉంటే చెప్తే దాన్ని బట్టి ఎవడైనా వెంటనే అర్థం ఉంటుంది. ఆల్రెడీ అతనికి రీప్లేస్మెంట్ జరిగిపోయింది, కొత్త ఇన్ఛార్జికి ఇచ్చారు, అతనితో పని చేయిస్తున్నారు అక్కడ భీమవరంలో. సో ఇక్కడ మీరు ఈరోజు మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు గారు నారాయణ స్వామితో బాగా చెప్పాడు ఆయన మన నారాయణమూర్తికి. సార్ సిద్ధాంతం గురించి ఒకసారి జనసేన 2 సార్లు ప్రక్షాళించుకుంటే, ఎందుకంటే పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా మీకంటూ నిజంగా సిద్ధాంతం ఉంటే మీరు ఇన్ని పార్టీలతో పొత్తులు ఉండరు. మీ సిద్ధాంతానికి కట్టుబడి ఇందాక మా ప్రసాద్ అన్న చెప్పినట్టు మీ పార్టీ వెనకాలే తండోపతండగల నాయకులు అందరూ వచ్చిందరు సిద్ధాంతానికి కట్టుబడి దాని విలువ ఉండుంటే. సో ఇప్పుడున్న దీంట్లో మీ కమిట్మెంట్ ఫ్రమ్ ద డే 1 నుంచి నాకు మీరు తెలుసు, మీరు నాకు నేను తెలుసు, మీరు పార్టీకి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో తెలుసు, అలాగే ప్రసాద్ కూడా ఎలా పనిచేస్తున్నారో మీ ఇద్దరి గురించి నాకు తెలుసు. కానీ ఇవాళ సముచిత స్థానాలు వీటిలన్నిటి మీద పార్టీ విధి విధానాలు వీటిల్లో మీ స్ట్రగుల్ ఎక్కువ ఉంది. పార్టీ నుంచి రెసిప్రొకేషన్ ఎంత ఉందన్నది కూడా అందరికీ తెలుసు. సో కొత్తగా దీంట్లోంచి యాజ్ ఇఫ్ అన్నట్టుగా కొత్త ఫ్రేజులు పెట్టకండి. కానీ ఇందాక నారాయణమూర్తి మాట్లాడుతూ కూడా హుదూద్ తుఫాన్ అన్నాడు. కానీ తిత్లీ తుఫాన్ అనంతరం ప్రభుత్వం కోల్పోయింది మీ కూటమి ప్రభుత్వమే. అంటే కూటమిలోంచి బయటకు వచ్చిన మీరందరూ ఉన్నారు, కానీ తదనంతరం వచ్చింది నెత్తికి పడిందంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే పాదయాత్ర కంప్లీట్ చేసుకుని ఆయనకి వెళ్ళకపోవడం నిజమే మీరు అన్నది. నేను వెంకటేశ్వర గారితో ఆ విషయం ఐక్యపిస్తున్నాయి. కానీ తర్వాత ప్రక్షాళించి తన పని తను చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఏది తిత్లీ తుఫాన్ యొక్క అవుట్కమ్. సో ఓవరాల్గా ఇవాళ రాజకీయాలు మాట్లాడడం నిజంగా నాకైతే నచ్చట్లేదు. తీవ్ర పరిస్థితులు ఉన్న ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేపటి నుంచి. మీరు ఇంకో మాట అన్నారు, తెలుసన్నారు తెలియకన్నారు వెంకటేశ్వర గారు. ఓదార్పుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇలాంటి కష్టకాలంలో ఉన్న ప్రజలను కలవడానికి ఆయనకన్నా చొరవ చూపించి ఆయనకన్నా ప్రొయాక్టివ్గా వెళ్ళేవాడు మీ పార్టీలో కానీ తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఎవరు లేడు. అలాంటి మీరు రేపటి నుంచి రండి అంటే వెళ్ళిదే ఆయన అలాంటి పని కోసం. ప్రజల యొక్క కష్టాల్లో ఉన్నప్పుడు పరిగెట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలియకన్నారో తెలియకన్నారో ఒకసారి ఆ స్టేట్మెంట్ మీరే ఒకసారి రాటిఫై చేసుకోండి. కష్టం అంటే ఫస్ట్ పరిగెట్టి జగన్మోహన్ రెడ్డికి ఓదార్పుకి ఎబ్రివేషన్స్ నెరేటివ్స్ ఉండవు సార్. అంచేత ఓదార్చడానికి ఆయన పరిగెట్టుకెళ్ళే విధానం మీకన్నా నాకన్నా అందరికీ ఎక్కువ తెలుసు. అంచేత మీరు జగన్మోహన్ రెడ్డి అనే కాన్సెప్ట్ రేపటి నుంచి వస్తాడా రాడా అన్న దగ్గర ఆల్రెడీ అధికారం కోల్పోయిన వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో మీకు ప్యారల్గా పనిచేస్తున్నారు. నేను కాబట్టి ప్రతి నియోజకవర్గంలో పేరుని చెప్పగలను. ఇదంతా టైం సరిపోదు కాబట్టి. కానీ మీకు తెలుసు ఆ విషయంలో. ఇవాళ మనం రాజకీయాలు దయించి మాట్లాడద్దు, రేపు కూడా మాట్లాడొద్దు. రేపు కూడా సేవా తత్పరత ఏ పార్టీలు ఎన్ని రకాలుగా చాటుకుంటాయో చూసుకుంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, బుడమేరు వరద మీకు తెలుసు. మీకు కోతవేడు దూరంలో ఉన్న ప్రాంతంలో ప్రజలు ఇచ్చిన స్వచ్ఛంద డబ్బులతోనే సేవ చేసిన ప్రభుత్వమే తప్ప కేంద్ర ప్రభుత్వం ఆదుకున్నదంతం లేదు. మీరేం చేశారన్న దానికి మీ దగ్గర కూడా ఈరోజు సమాధానం లేదు. దయించి 48 గంటల అలర్ట్ను కూడా దుర్వినియోగపరుచుకున్న ఆ ప్రభుత్వం బుడమేరు వాక్కి వచ్చిన ఉపద్రవం మనం అందరం చూసాం. ఇవాళ ఈ పరిస్థితుల్లో కొంచెం ప్రొయాక్టివ్నెస్ కనిపిస్తూ ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేస్తున్నారు, ఒప్పుకున్నాం కూడా. కానీ దీన్ని మళ్ళీ రాజకీయాలకు ముడిపెట్టి వెనక్కి ముందుకెళ్తే మాత్రం చాలా బాధాకరమైన విషయాలు చర్చించవలసి వస్తాయి. దయించి